యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మనందరినీ ఈ వేదిక ఏర్పాటు చేసి నాకు ఈ గౌరవం రావడానికి కృషి చేస్తున్నటువంటి సోదర సమానులు చిలకాని వెంకట యాదవ్ గారు, ముఖ్య అతిథులు వైస్ ఛాన్సలర్ జీవి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిఎన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు, ఆల్ ఇండియా యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ పెద్దలు లక్ష్మణ్ యాదవ్ గారు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, డిసిసిబి మాజీ చైర్మన్ పెద్దలు ఒట్టే జానయ్య గారు, వెంకన్న యాదవ్ గారు, శ్రీకృష్ణ హాస్టల్స్కు సంబంధించిన చైర్మన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్ గారు, చక్రధర్ యాదవ్ గారు, అదేవిధంగా యాదవ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బల గోపాలకృష్ణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అచ్యుత గారు, అదేవిధంగా రవి గారు, శాంతన్న, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, కింద ఉన్నటువంటి వాళ్ళు, అయోధ్య, వేణు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ఈరోజు కొంతమంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చినట్టున్నారు. వెంకన్న గారిని మేము పత్రికలకు పంపించుకోవాలి, టైం అవుతున్నదని వారు వెంకన్న గారితో అడుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు వాళ్ళకు సంబంధించిన విషయాలు 2 అంశాలు తెలియజేసి ఆ తర్వాత మనం మన విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు నేను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, అదేవిధంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులుగా ఒక హైకోర్టు జడ్జి గారిని, నన్ను ఫార్మర్ డిఐజీ గారిని నియామకం చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ వ్యవస్థ మన రాష్ట్రము కొంతమంది సీనియర్ అధికారుల కృషితో వలన ఈరోజు దేశంలోనే శాంతి భద్రతల పట్ల కానీ మిగతా టెక్నికల్లీ కానీ మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏ రాష్ట్రాలైనా ఉంటే ఈ తెలంగాణని ఈ శాంతి భద్రతలే కానీ టెక్నికల్గా కానీ ఏ రకంగా ఉన్నదో వచ్చి చూసి నేర్చుకొని పోయి అక్కడ ఆ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. ఇది రీసెంట్లీ 2025లో ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం వచ్చినటువంటి రిపోర్ట్లో మన రాష్ట్రానికి ఉన్నటువంటి పేరు అది. అయితే అలాంటి పోలీస్ ప్రక్షాళనలో ప్రభుత్వము నన్ను నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యునిగా ఇటు ప్రజలకు, ప్రభుత్వానికి ఈ శాంతి భద్రతలు కాపాడడంలో, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడంలో పోలీస్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పోలీసులకు అథారిటీగా ఎంపిక చేయడం అనేది మిత్రులు, నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్ చేసిన, చీఫ్ కమిషనర్ చేసిన, అది చీఫ్ కమిషనర్ అనేది సుప్రీంకోర్టు జస్టిస్తో సమానమైనది. ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనేది చీఫ్ సెక్రటరీతో సమానమైంది. ఇప్పుడు ఆ పదవులకు దానికి తీసేసినా కూడా నేను ఆ పాత్ర పోషించినాను కాబట్టి నాకు ఇవ్వాలంటే ఏ పొజిషన్ ఇస్తే మంచిదని ప్రభుత్వము ఆలోచన చేసి ఇతను ఈ పదవిలో ఉన్న వ్యక్తికి ఈ పదవి ఇస్తేనే సముచితం, ఇంతకన్నా మరి ఇన్ఫర్మేషన్ స్టేట్ చీఫ్ కమిషనర్ కన్నా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అంతకన్నా పెద్ద పొజిషన్లు లేవు. దానిలో భాగంగా ఈ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ మేరకు పోలీసుకు కూడా అథారిటీ ఉండాలనేటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు ఒక హైకోర్టు జస్టిస్ని, ఫార్మర్ డిఐజీని నన్ను వేయడం అనేది కూడా మనకు మంచి, ప్రభుత్వ దృష్టిలో మంచి ఉన్నందుకే ఈ కార్యక్రమం చేసినారనే విషయాన్ని మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అంతా ఉన్నప్పటికీ ఈరోజు మనం ఒక పోలీస్ అధికారికి ఎంత గౌరవిస్తామంటే అతనికి ఉన్నటువంటి సిన్సియారిటీని, ప్రాంప్ట్నెస్ని, ఎఫెక్టివ్ యాక్షన్ ఉండి హానెస్ట్గా ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉంటే ఆ అధికారికి ఈ రాష్ట్రంలో, మండలంలో అతను ఒక భగవంతునిలాగా చూస్తాం. అలాంటి పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఉన్నది. అలాంటి వాళ్ళల్లో కొంతమంది అలాంటి అధికారులు ఉన్నారు,
కొందరు ఈ మధ్యకాలంలో ఏసీబీకి పట్టుబడి కొన్ని తప్పుడు చర్యలు చేసి ఇంపార్షియల్గా బిహేవ్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఒక 5-10% చేస్తే అది మంచి చేసే పోలీస్ వ్యవస్థ కూడా చెడు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండేందుకు మా అథారిటీ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేయదలుచుకున్నాను. రీసెంట్లీ ఒక వరల్డ్ పోలీస్ సమ్మిట్ దుబాయ్లో ఒకటి జరిగితే మాదక ద్రవ్యాల నియంత్రించడంలో మన రాష్ట్రం ప్రపంచంలోనే మన్నన పొంది రీసెంట్లీ అవార్డు కూడా మన రాష్ట్రంలో మన హైదరాబాద్ కమిషనర్ తీసుకున్నాడు. అలాంటి ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి ఆఫీసర్స్ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి డీజీపీలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ చాలా పకడ్బందీగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనంలోకి పెట్టుకోవాలి. పై అధికారులు చాలా మంచి చేసినా కూడా ఒకరిద్దరు కింది స్థాయి అధికారులు కొన్ని చేసేటువంటి తప్పిదాల మూలాన చట్ట వ్యతిరేకంగా పనిచేసేటువంటి విధానాల వలన ఈ మన సామాన్య ప్రజలు బాధపడేటువంటి పరిస్థితులు చాలా ఉన్నవి. అవి రాకుండా ఉండడానికి కమిషన్ మన అథారిటీ దృష్టికి వచ్చినప్పుడు అవి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. నేను స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యునిగా మాకు స్టేట్ కమిటీ వాళ్ళకు అడిషనల్ ఎస్పీ స్థాయి నుండి డీజీ స్థాయి వరకు విచారించేటువంటి అథారిటీ ఇది. రీజనల్ వైజ్గా డిస్ట్రిక్ట్ రీజనల్ అథారిటీస్ కూడా ఏర్పాటు చేసినారు. వాళ్ళు కానిస్టేబుల్ స్థాయి నుండి డిఎస్పీ స్థాయి వరకు వాళ్ళు పరిష్కారం చేస్తూ ఉంటారు. దీనికి చాలా ఇది ఒకవేళ చేయదలుచుకుంటే మన తండు శ్రీనివాస్ గారు చెప్పినట్టు నేను చిన్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు వర వెంకటేశ్వర్లు అంటే ఆ దాని పేరే చెప్పేవాళ్ళు, ఫలానా సంస్థకు సంబంధించిన వ్యక్తి. నేను ఆర్టీఐ కమిషనర్ అయినాక వర వెంకటేశ్వర్లుగా ఆర్టీఐ అనేటువంటిది రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ప్రజలకు తీసుకుపోయగలిగినాను అనే సంతృప్తి నాకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అథారిటీ సభ్యులుగా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేతకు నాకు సహకరించినటువంటి అధికారులకు అదేవిధంగా నాకు కావాలని ఆశించినటువంటి మీలాంటి బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా విలేకరులు ఉంటే ఈ సబ్జెక్ట్తో పాటు మిగతాది మీకు వీడియో పంపిస్తాము. మీరు ఒకవేళ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈ సబ్జెక్ట్ని మీరు తీసుకొని మిగతాది మీకు పంపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సభకు అధ్యక్షత వహించినటువంటి చిలకాని వెంకట యాదవ్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను 94లోనే ఇప్పుడు జానయ్య గారి ఆవేదన కానీ మా సైదులు గారి ఆవేదన కానీ మా చిలకాని వెంకట్ గారి ఆవేదన కానీ మిగతా వీళ్ళు ప్రాక్టికల్గా నన్ను చూసిన వ్యక్తులు కాబట్టి నేను వారితో తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కష్టపడ్డా కూడా మీకు అందరికి అవకాశాలు రాలే. చిలకాని వెంకట్ గారు ఎప్పుడో జడ్జి అవ్వాల్సినటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి కారణంగా ఆయన పేరు ప్రపోజ్ పోయినప్పటికీ ఈయన గతంలో పీడిఎస్యూలో పనిచేసిండని ఉద్యమాలు చేస్తారని కొంత దాని మేరకు ఆయన పేరు కొంత జాప్యమయ్యి ఆ కారణంగానే ఆయన జడ్జి కాలేకపోయినాడు. ఆ పరిస్థితులలో నేను వారికి సలహా ఇస్తే నాకు అది కాకుండా లేదు. నేను వీళ్ళని యాదవ్ విద్యావంతుల వేదిక ద్వారా చైతన్యం చేయడంలోనే నాకు సంతృప్తి ఉంది అన్నటువంటి వ్యక్తి. అందుకే ఆయన కింగ్ కాలేకపోతా ఉన్నాడు. కింగ్ మేకర్ ఉండి చాలామందిని మనలాంటి వాళ్ళకి ఆత్మధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులలో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు జానయ్య గారికి వెన్నుదండుగా ఉండి అక్కడ కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ పార్టీతో కూడా మంచి సంబంధాలు ఉన్నా కూడా ఆయన ఎందుకు కామ్గా ఉంటే అతనికి మేము ఏదో ఒకటి చేస్తాం కదా ఎందుకు ఉంటున్నాడు అన్నా కూడా తాను మనం చెప్పినప్పుడు సరే అంటాడు, కానీ ఇష్యూ వచ్చినప్పుడు ఆగనటువంటి వ్యక్తిత్వం అతనిదని చెప్పి ఈ సందర్భంగా మీతో మనం చేస్తున్నాను. కాబట్టి ఆయన కింగ్ మేకరే కాదు, కొద్ది రోజుల్లో కింగ్గా కూడా చూద్దాం, ఏదో ఒకటి చేద్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తూ, లక్ష్మణ్ యాదవ్ నేను 94లో ఢిల్లీలో నేను అప్పట్లో ఉండి నేను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రామ్ లఖన్ సింగ్ యాదవ్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళినాడు. ఆయన నుండి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాం, పివి నరసింహరావు గారి దగ్గరికి. అంటే ఆయనకు నాకు పెద్ద సంబంధం లేదు, అప్పటికి పరిచయాలు తక్కువ అయినా కూడా నా గురించి ఆయన విన్నాడు. అంటే అప్పట్లో
నా పైన దాడి జరిగినప్పుడు చూసినవి ఇవన్నిటిని ఆయన విని చూసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అతని ద్వారా పివి నరసింహరావు గారి ద్వారా అప్పట్లోనే నన్ను ఒక పెద్ద స్థాయిలో చూడాలనుకున్నటువంటి గొప్ప మనస్తత్వం అతన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. నాకున్న సమాచారం కొరకు ఆయనను భగవంతుడు కరుణిస్తే మరి నెక్స్ట్ వికెట్ ఆయననే సన్మానం చేయడానికి అని చెప్పి వెంకన్న గారికి ఈ సందర్భంగా నేను వారిని, అదేవిధంగా తండ్రి శ్రీనివాస్ యాదవ్ కూడా చాలా కష్టపడ్డాడు. నేను ఆయన గురించి చాలా జిల్లాలో మంచి పేరున్నటువంటి నాయకుడు, ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న జిల్లాలో గౌరవం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇతనికి ఏమి చేయలేకపోయినా ఉన్నటువంటి భావన ఉన్నది. ఆ విధంగా ఆయన కానీ ఇంకేదైనా పరిస్థితులలో ఆయనకు కూడా అవకాశాలు మంచిగా ఉన్నవి. ఇంకా కొంతమంది వెతుక్కుంటున్నటువంటి ప్రభుత్వము ఎవరికి ఏమి చేయాలనేటువంటి పేర్లలో ఇలా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఇక లాస్ట్ టైం అందరినీ కూర్చోబెట్టినావు, తర్వాత జీవి శ్రీనివాస్ గారిని సన్మానం చేసినావు. ఈరోజు నీ జిల్లా కార్యవర్గం అందరూ 33 జిల్లాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరి సమక్షంలో ఈరోజు నన్ను సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినారు. నెక్స్ట్ అదేవిధంగా సన్మానాలు చేసేందుకు వీళ్ళని తయారు చేసేటువంటి కార్యక్రమం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో మీరు చేస్తున్నటువంటి కృషిని మనం అందరం కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ, యాదవ విద్యావంతుల వేదిక, అదేవిధంగా గోపాలకృష్ణ గారు ఉద్యోగుల సంఘము అనేటువంటి వివిధ పద్ధతుల్లో నీవు చేస్తున్నటువంటి ఫంక్షనింగ్ ఏదైతే ఉన్నదో ఇది చాలా బాగా ఉంటుంది. ఇది కోఆర్డినేషన్ కలుపుకొని పోవడం అనేది చాలా ముఖ్యము. ఈరోజు చింతల రవీంద్రనాథ్ గారు మీరు ఇద్దరు తోడవడం అనేది రెండు కళ్ళలాగా మీరు ముందుకు పోతే ఈ సమాజంలో మంచిగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. రవీంద్రనాథ్ నాకు నా మీద దాడి జరిగినప్పుడు చింతల రవీంద్రనాథ్ గారు తండ్రి లక్ష్మణ్ యాదవ్ నాకు తెలియదు. ఆయన ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసినారు. ఇక్కడ స్టార్ట్ చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇది దాడి సరి అనేది కాదని. ఆ తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత ఆ సంఘం సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకుల ఇళ్ళ మీదకి పోయినారు. ఇది జరిగే సంఘటనలు నాకు తెలియకుండా జరిగినాయి ఇవన్నీ. అప్పుడు నాకు ఒక గుర్తింపు వచ్చింది, ఇది తప్పు చేసినాం అనేటువంటిది అధినాయకత్వం కూడా రియలైజ్ అయ్యి కొంత నా మీద దాడి చేసినటువంటి వాళ్ళకు పార్టీ పరంగా నష్టం కూడా జరిగింది అప్పట్లో. అంటే ఇవి నాకు అవసరం లేదు, కానీ నా ఆవేదన బాధ ఒక స్థాయి మన చిన్న స్థాయి నాయకులు పైకి రావాలి అంటే కొంత ఘర్షణ పడాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఆ ఘర్షణలో భాగంగా కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమందికి లాభం జరుగుతుంది, కొంతమందికి నష్టం జరుగుతుంది. భగవంతుని దయ వలన మా తల్లిదండ్రుల దీవెనలతోని మీలాంటి వాళ్ళందరి కృషితోని నేను సమాజానికి సేవ చేసే అవకాశం 2 సార్లు ఈ ప్రభుత్వం నాకు గతంలో 10 సంవత్సరాల క్రితం కల్పించింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నాకు అవకాశం కల్పించింది. నాకన్నా మేధావులు ఉన్నారు, నాకంతా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, నాకన్నా ఉన్నా కూడా నన్ను గుర్తించినందుకు నేను ప్రభుత్వంతో పాటు మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు వెంకన్న గారు, లక్ష్మణ్ గారు, రవీంద్రనాథ్ గారు వాళ్ళు ప్రాక్టికల్గా చూసేవాళ్ళు. నేను 5-6 వేల కేసులు డిస్పోజ్ చేస్తే నా ఫంక్షనింగ్ డిఫరెంట్ వేలో ఉండేది. నేను రోజు ఒక 20 కేసులు డిస్పోజ్ చేసేవాడిని. ఆ 20 కేసులు డిస్పోజ్ చేసే దాంట్లో సామాన్య ప్రజలు వచ్చినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇప్పించడమే నా బాధ్యత. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో గ్రీవియన్స్ దాగి ఉన్నదని తెలిసినప్పుడు, వాళ్ళ సమస్య సామాన్య ప్రజల సమస్య దాగి ఉన్నది అని తెలిసినప్పుడు వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చూసి ఆ కేసెస్ని నేను ఈవినింగ్ ఎక్కువ సమయం తీసుకునే విధంగా 5 కేసులు ఈవినింగ్ పెట్టేవాడిని. 15 కేసులు కొన్ని అనవసరమైనటువంటి సతాయించడం కొరకు, బ్లాక్మెయిలింగ్ కొరకు అనే దూరంలో వచ్చేటువంటి కేసులను మార్నింగ్ ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ ఇప్పించేటువంటి వాడిని. సాయంత్రం మాత్రము నిజంగా ఈ బీద వాళ్ళు ఉన్నారు అంటే, ఆ గ్రీవియన్స్ ఉన్నది అంటే ఆ అధికారులను కూర్చోబెట్టి ఆ సమాచారం ఇప్పించేందుకు వీళ్ళు ఒకవేళ సమాచారం తీసుకున్నా వీళ్ళు పై అధికారుల దగ్గరికి వెళ్ళలేరు, కోర్టులో ఖర్చు పెట్టుకోలేరు. వీళ్ళ సమస్య ఇక్కడ పరిష్కరిస్తే అయిపోతుంది అనేటువంటి భావన కలిగినప్పుడు ఆ అధికారులను పిలిపించి నా పరిధి కొంత కానప్పటికీ ఆ అధికారులకు విషయం తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసేవాడిని. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో నాకు ఆర్టీఐ కమిషనర్గా కొంత మిగతా వాళ్ళకన్నా ఎక్కువ కేసెస్ చేయడంతో పాటు మంచి చేసినటువంటి పేరు నేను చేసిన దానికన్నా ఎక్కువ వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆర్టీఐ చట్టం అనేది సామాన్యులకు అధికారం ఇచ్చినటువంటి చట్టం.
ఒక ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులన్నీ సామాన్య ప్రజలకు ఈ చట్టం ద్వారా ఇచ్చిండ్రు. ప్రతి అధికారి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి 140 కోట్ల జనాభాకు జవాబుదారీగా ఉండాలి. ఏ ఒక్కరు సమస్య అడిగినా, ఏ ఒక్కరు సమాచారం అడిగినా ఈ దేశంలో ఉన్న ఏ అధికారైనా సమాచారం పంపించాలి. ఆ సమాచారం ద్వారా విషయాన్ని తెలుసుకోవాలి. సమాచారం ఎందుకు అని అడగకూడదు. ఆ సమాచారం తెలుసుకొని అందులో తప్పులుంటే ఆ మహాత్మా గాంధీ గతంలో చెప్పిండు ఏమని, సామాన్య ప్రజలు ఇదేదో 10 మందికి స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులలో చెప్పిండు అందరు సమావేశమైనప్పుడు, ఏదో మనందరికీ 10 మందికి అధికారం వచ్చిందంటే ఇది నిజమైన స్వాతంత్రం కాదు. సామాన్య ప్రజలు జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన రోజే నిజమైన స్వాతంత్రం అని చెప్పి అన్నారు. అంటే ఆ స్వాతంత్రం వచ్చిన దినం అదైతే ఇది నిజంగా ప్రజలకు స్వాతంత్రం వచ్చిన దినం సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 అనే విషయాన్ని నేను నమ్ముతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. సమాచారం అడిగినా, అధికారులను ప్రశ్నించినా, తప్పుడు కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేసి నక్సలైట్లని అని పేరుతో ఎంతోమంది మేధావులు చనిపోయినారు. అదే సమాచారం సామాన్య ప్రజలకి హక్కునిచ్చి తీసుకొచ్చినటువంటిది ఈ చట్టం. ఆ చట్టంలో దేశంలో నేను ఒక్కనే యాదవ్ ఉన్నా. నేను అన్ని రాష్ట్రాలు తిరిగి చూసిన. ఒకసారి అఖిలేష్ యాదవ్ గారు కలిస్తే, ఏమండి ఇదేదో ఐఏఎస్ ఐపీఎస్లకే పెట్టేటువంటి ధోరణులు అనుకుని ఎవరు ఐఏఎస్ ఐపీఎస్లే ఉండే. అఖిలేష్ యాదవ్ గారితో అన్నాను, మరి మీ రాష్ట్రంలో అంత నన్ను చూసి ఇంత యంగెస్ట్ పర్సన్ ఎట్లా ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయినారు అనే ధోరణిలో వారు నాతో మాట్లాడడం జరిగింది. మరి మీ రాష్ట్రంలో కూడా లేదు కదా సార్ అన్నాను. మీ దాంట్లో 6 కమిషనర్లు ఉన్నారు, ఎవరు లేరు కదా, మీరు ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లకే కాదు కదా, సామాన్య ప్రజలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చట్టం ఇది. మరి దాంట్లో మీరు లేరంటే ఆ పోయిన తర్వాత మళ్ళీ ఒకరిద్దరిని ఆయన అపాయింట్ చేసినాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినాక. ఇదే చింతల లక్ష్మణ్ గారి రవీంద్రనాథ్ గారి కార్యాలయంలోనే ఆఫీస్లో పెడితే నేను ఆయనని పార్క్ హయాత్లో కలిసినప్పుడు, మీరు కమిషనర్గా మీరు రావద్దండి, మేము ప్రోగ్రాంకి వెళ్తానని చెప్పి నన్ను ముందు చూపుతూ ఆయన ఇది నష్టం జరుగుతుంది అనేటువంటి అప్పట్లో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కొంత దురుద్దేశంతో నా మీద కొంత వ్యతిరేక భావనను వ్యక్తం చేసినా మేము హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళినాం. మళ్ళీ మేము దాన్ని సరి చేసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ యొక్క ఆర్టీఐ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది ఈ రవీంద్రనాథ్ యాదవ్ తండ్రి ఆ రకంగా చేస్తే, ఈయన కుమారుడిగా మన వాళ్ళందరికీ ఎంతో మందికి ఆయన హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం. లక్ష్మణ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్న రవీంద్రనాథ్ని స్టేట్ ప్రెసిడెంట్ చేయించినందుకు. రవీంద్రనాథ్ ఏమంటే నాకు కూడా వ్యక్తిగతంగా ఎవరు ఉపయోగపడ్డారో పడలేదో కానీ నాకు రవీంద్రనాథ్ గారు ఉపయోగపడ్డారు. ఒకరోజు ఇట్లనే కమిషన్కి వచ్చి ఆయన కూడా ఈ కేసెస్ ఇటు ప్రజల తరఫున వచ్చేది, అధికారుల తరఫున వచ్చేది. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగిందనేది అధికారులకు పలానా అధికారి మీద కావాలని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేవాడు. ఆ క్రమంలో మా తమ్ముడిని డాటర్ ఫంక్షన్ ఉంటే ఈ ఒక ఫంక్షన్ హాల్లో సింపుల్గా చేద్దాం అనుకుంటే, ఎందుకు సార్ మన దాంట్లోనే చేద్దామని అన్నాడు. నాకు ఆ ఫంక్షన్ హాల్ తెలియదు, ఆ పెద్దది అనేది నాకు తెలియదు. తీరా అది చూసిన తర్వాత మా తమ్ముని ఫంక్షన్కి ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ డెకరేషన్ అవన్నీ చేసి ₹1 తీసుకోలే. నేను బయటకు వచ్చిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా చేసిండు, దీని ఎంత ఖర్చు అవుతుంది అంటే దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది సార్ ఆయన చేసిన డెకరేషన్ కన్నా. అంటే ఆయన 10 లక్షల సహాయం నాకు ఫంక్షన్లో చేసినటువంటి గొప్ప మనస్తత్వం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఆయన అలాంటి సహాయాలు చాలామందికి చాలా రకాలుగా చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉండి. వాళ్ళ నాయన ఒక ₹1000 నెలకు 200, ₹100 చొప్పున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి బీద వాళ్ళు యాదవులు కనబడితే వాళ్ళకు ₹100 నెలకు సహాయం చేసేటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు. ఆ తర్వాత అంత పెద్ద ఎత్తున సహాయం చేసినటువంటి వ్యక్తులు లేరు. మీరు చేయాల్సినటువంటి అవసరం నీ భుజాల మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు హాస్టల్ గురించి రాష్ట్రంలో హాస్టల్ ఎక్కడ లేదు. మనము ఉండడానికి అందరికీ అన్ని హాస్టళ్ళు ఉన్నాయి, కానీ యాదవులకు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు లేదు అని చెలకాని వెంకట్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే తను 11 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా వెంకన్న గారు కూడా చేసినారు. మొన్న ఏదో సరే ఇక ఈ వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అనేది నేను ప్రాక్టికల్గా గమనిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు రీసెంట్లీ ఏదో 3 గుంటలు 4 గుంటలకు డబ్బులు ఇచ్చినారు. మీరు ఇచ్చినటువంటి దాంట్లో అయోధ్య మీడియేట్గా ఉండి శ్రీనివాస్ అన్న అతన్ని తీసుకొచ్చి కొంత మీ వెంకన్న చేస్తున్నటువంటి కృషిలో భాగస్వామి మీరు అవుతా ఉన్నారు. ఇప్పుడు ఆ 4 గుంటల భూమి సరిపోదు, ఇంకొక 2 గుంటలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే
600 గజాల పైన ఉంటే ఇది 5 ఫ్లోర్లు కట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీరు 400 గజాలకు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ల్యాండ్ వాల్యూ 3 గుంటలు కూడా రాదు. మిగతా 2-3 గుంటలు కూడా ఏదో ఒక ఉపాయం చేసి, మరి నా మాట చిలకాని వెంకట యాదవ్ గారు చేస్తున్నటువంటి కృషికి నేనేం చేయదలుచుకున్నానంటే, మరి రవీంద్రనాథ్ గారు పర్మిట్ చేస్తే మిమ్మల్ని, అదేవిధంగా వెంకన్న గారిని, వీరిని, మిగతా ఒకరిద్దరు ముత్తయ్య ఇప్పుడు జనగాం అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, నీకు కూడా బాధ్యత చెప్పదలుచుకున్నాను. మీరు కూడా వస్తే ఒకవేళ 4 గుంటల డబ్బులు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి డబ్బులు కనుక అన్నిటికీ సరిపోకపోతే మీ నలుగురు ఈ భుజస్కంధాల మీద వేసి దాన్ని సఫలీకృతం చేసి మీరందరి మధ్యన మీరు నలుగురు దాన్ని బాధ్యత తీసుకోవాలని, ఎవరిని బాధ పెట్టొద్దని, అందుకు మీరు మనస్ఫూర్తిగా అంగీకరించాలని నేను మిమ్మల్ని సందర్భంగా, దీంట్లో వెంకట్ గారిని కూడా బాధ్యత వేస్తాను. ఎన్నైనా టోటల్గా చూసి తక్కువైనాయి మీ నలుగురికి నేను కలిపేటువంటి ఏర్పాటు చేయాలని నా ఉద్దేశం ఉంది. అందుకు మీరు సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా, అంటే మిగతా వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఎవరు ఎన్ని ఇచ్చినా కూడా మీరు ఇది ఇస్తే ఈ రాష్ట్రంలో మీ 4-5 చరిత్ర లైఫ్ లాంగ్ ఉండేటువంటి మార్గం కూడా ఆలోచన చేస్తాము. దానికి ఆ గౌరవం ఎట్లా దక్కుతుంది అనేది కూడా ఈ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకునేటట్టు, దానికి నాకు తెలిసినటువంటి సలహాలు మీకు ఇచ్చి దాంట్లో ఉండాలని, ఇది యాదవ విద్యావంతుల వేదిక కానీ యాదవ మహాసభ కానీ ఎప్పుడు ఇద్దరు కొంత కన్ఫ్యూజన్స్ అక్కడక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇదే విధంగా విద్యావంతుల వేదికతో పాటు విద్యార్థి విభాగం వేదిక కూడా ఒకటి తయారు చేయండి. ఉద్యోగుల సంఘాన్ని కూడా ఒకటి తయారు చేసి ఈ 4 కలిసి మన మండలాల్లో పోతే ఒకరు పెద్దోళ్ళు, విద్యావంతులు, యువకులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు ఉంటే ప్రతి గ్రామానికి ఆ కమిటీలు అనేటివి ఉండి ఆ కమిటీలు మీకు కోఆర్డినేషన్ ఉంటే ఇది ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి ముందుకు పోతున్నప్పుడు అక్కడక్కడ గ్రామాలలో ఏమవుతున్నదంటే యాదవుల మీదనే దాడులు చేసేటువంటి సంస్కృతి కొన్ని గ్రామాలలో ఉన్నది. ఆ సంస్కృతిని ఫుల్ స్టాప్ ఇప్పుడు జానయ్య గారు బాగా ఫేస్ చేసినటువంటి విషయాన్ని మీకు ఈ విషయాలు చెప్పినాడు. అది కావద్దు అంటే కొంత విద్యావంతులు తయారయ్యి గ్రామాలలో ఇది తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం తప్పు పట్టేది కాదు. వాళ్ళు ఏదో ఒకరిద్దరిని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి, అరే నువ్వు తక్కువనా, నువ్వు మొనగాను అది ఇది అంటున్నప్పుడు దాన్ని ప్రతిఘటించేటువంటి వాళ్ళు గ్రామాలలో లేరు. నువ్వేందా మనోని తెరిగిపోయి నువ్వు అట్లా చేస్తున్నావు అంటే ప్రతిఘటించేటువంటి శక్తి వెంకన్న తయారు చేసే శక్తి. ఆ శక్తిని ఇంకా వీళ్ళిద్దరూ యువకులు కాబట్టి రవీంద్రనాథ్ గారు ఆయన టైం ఇచ్చినా ఇవ్వకున్నా నీవు సహకరిస్తే నీ గౌరవాన్ని పెంచుకుంటూ ఆయన పనిచేసే శక్తి ఉన్నది. వకీలుగా వదిలిపెట్టుకొని తన అన్ని వదిలిపెట్టుకొని జిల్లాలలో టూర్లు ఏర్పాటు చేసుకుంటూ చేస్తున్నాడు. కాబట్టి ఈ మహాసభకు సంబంధించిన జిల్లా అధ్యక్షులకు కూడా మీరు వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనము విద్యావంతుల వేదిక కలిసిపోదాం అనేటువంటి దూరంలో అన్ని జిల్లా అధ్యక్షులకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఎప్పుడైనా టూర్ పోతే వాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా, ఈయన ఎక్కడికైనా టూర్లు పోతే వాళ్ళు వీరిని గౌరవించే విధంగా కోఆర్డినేషన్ ఉంటే ఇది ముందుకు వెళ్ళేటువంటి సంస్కృతి కల్చర్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇది చింతల రవీంద్రనాథ్ గారితో సాధ్యమవుతుందని కానీ నేను పూర్తి విశ్వసిస్తున్నాను. లక్ష్మణ్ యాదవ్ నువ్వు డైరెక్ట్ చేయాలి, నిన్న వీళ్ళు డిస్టర్బ్ చేస్తే దాన్ని పట్టించుకోవద్దు. అటువంటి పరిస్థితులు లేకుండా పోతే దీనికి చాలా గౌరవం దక్కుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను ఆర్టీఐ కమిషనర్గా ఆర్టీఐ ఉన్నప్పుడు కొన్ని 1-2 కేసులు, మరి మీకు బోర్ కొట్టదంటే 2-3 కేసులు నేను ఏ రకంగా చేసేదో నేను మీకు విషయాలు తెలియజేస్తాను. సో ఈరోజు శ్రీకృష్ణ అయిపోయిన తర్వాత ఇది ప్రజలకు సంబంధించినటువంటిదే నేను గతంలో చేసినాను. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను నేను పరిష్కరించడం కోసమే ఈరోజు కూడా నాకు అవకాశం దక్కింది. నేను ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక నియోజకవర్గానికి దానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి సహాయం చేసేటువంటి అవకాశం నాకు దక్కినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక యాదవ్, నరసింహరావు యాదవ్ అని డిపో మేనేజర్ ఒకరు వచ్చిన్నారు ఒక కేసులో ఇన్ఫర్మేషన్ కావాలని ఆర్టీసీకి సంబంధించి. ఆ పక్కకు ఉన్నటువంటి అధికారి అతని ప్రమోషన్ రాకుండా ఇబ్బంది పెడుతున్నాడు. నేను అక్కడ కూర్చుంటే ఆ అధికారి వచ్చిండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయన వచ్చింది. అధికారి నా దగ్గరకు వచ్చి స్పెసిఫిక్గా చూపిస్తున్నాడు, సార్ ఈయన నరసింహరావు యాదవ్ అంటే. యాదవ్లు అంటే ఏదో దుర్మార్గులో లేకపోతే రౌడీలో అనేది నాకు ఆయన చెప్పదలుచుకునే ఉద్దేశం. అయినాక నాకు అది అంతసేపు అర్థం కాలే, ఈయనేంది ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి ఆ కేసును పూర్తిగా పరిశీలించి దాన్ని 3-4 సార్లు వాయిదాలు వేసినాం.
3-4 సార్లు వాయిదాలు వేసేసరికి వాళ్ళందరికీ అర్థమైంది, సార్ ఈయనకు స్పెసిఫిక్గా ఇతనికి ప్రమోషన్, మిగతా ఆయనకు సమాంతరంలో అయినటువంటి వాళ్ళంతా ఆర్ఎంలు అయినారు, ఈడీలు అయినారు. ఇతన్ని మాత్రం ప్రమోషన్ టైం వచ్చినప్పుడల్లా ఆపుతా ఉన్నారు. అప్పుడు నేను అది తప్పు అని చెప్పి నేను ఏదైతే చెప్పినో ఆ విషయంలో వాళ్ళు కుమరయ్య అని ఒక ఆర్ఎం ఉంటే, మళ్ళీ రవీందర్ అని ఒక ఈడీ ఉంటే వాళ్ళని కూడా నా దగ్గరికి పంపించేసి, సార్ ఇతందే తప్పు, ఎవరిది మన డిఎం ఉన్నటువంటిది పొరపాటు అనే విషయాన్ని చెప్పాలనేది అనుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు నేను వాస్తవంగా ఫ్యాక్ట్స్లోకి వెళ్తే అతనికి కావాలని ఇన్జస్టిస్ జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించి, అతను ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఆయన, లా ఆఫీసర్కి అవకాశం ఉన్నది, మీరు ఎందుకు ఇన్నాళ్ళు సతాయించారు, తెలంగాణ ఆంధ్ర అయినాక ఆంధ్రాకు ప్రమోషన్ ఇచ్చి పంపించవచ్చు కదా అంటే, అతనికి ఆ కేసు పెండెన్సీలో ఉండగానే అతనికి ఆ ప్రమోషన్ ఇచ్చి అక్కడికి పంపించడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక సందర్భంలో నేను కోఠాలకు వెళ్తున్నప్పుడు ఒక మహిళ, ఒక ఎస్సీకి సంబంధించిన మహిళ 2 ఏళ్ల క్రితం కండక్టర్గా సస్పెండ్ అయింది. కండక్టర్గా సస్పెండ్ అయ్యా నేను పోతున్నట్టే మా స్టాఫ్ ఉన్న వాళ్ళు ఆమె దగ్గరికి రానియకుండా దూరం పెడితే ఆమె ఆవేదన అర్థమై ఛాంబర్కి పోగానే ఆ అమ్మాయిని పిలిపించుకోవడం జరిగింది. పిలిపిస్తే ఏందమ్మా అంటే, సార్ నాకు పిల్లలు ఉన్నారు, నేను బీదదాన్ని, 2 పిల్లలు ఉన్నారు, నాకు ఎలాంటి జీవన భృతి లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తే, ఆ కేసును పరిశీలిస్తే ఆ కేసులో ఆ అమ్మాయి ఆర్ఎం డిఎం ఇద్దరు కూడా ఉన్నప్పుడు ఆర్ఎంను పిలిపిస్తే సమస్య పరిష్కారం అయిందని పిఏఓ చెప్తే, ఈవినింగ్ అతన్ని పిలిపించేసి ఆ కేసులో ఉన్నటువంటి వాస్తవాలని పరిశీలిస్తే అది తప్పుల తడకగా వాళ్ళకు తెలియజేసినప్పుడు 1 నెల రోజులలో ఆ అమ్మాయికి కండక్టర్గా మళ్ళీ పునర్నియామకం తీసుకొని రావడం జరిగింది. అంటే ఇలాంటి సమస్యలు దాగి ఉన్నటువంటి వాటిలో ఆర్టీఐ వేసినప్పుడు ఆ అధికారులను పిలిపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఒక తహసీల్దారులు ఉంటే పాస్బుక్లు ఇప్పించేసి, ఇంకెవరైనా ఉద్యోగాలు కోల్పోతే ఏదైనా విద్యార్థులకు తమ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు వచ్చి ఎక్కువ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ చేస్తున్న తప్పిదాలను కూడా గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి, కోర్టుకు పోవడానికి మార్గాలు సుగమం చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రకంగా మనము వెంకన్న గారు చెప్పినట్లుగా ఈ 5-6 వేల కేసులు డిస్పోజ్ చేయడంలో నాకు కొంత సంతృప్తి ఉన్నది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యునిగా కూడా నేను ప్రభుత్వము ఈరోజు కమిషన్లను నియమించింది. ఈరోజు శ్రీనివాస్ గారిని నియమించింది. ఆయన ఎంత ట్రాన్స్పరెంట్ ప్రొఫెసర్ అంటే, ఆయన అప్లై చేసినాక ఎవరిని కలవకుండా ఆయన అయ్యిండు. ఆయన చెప్పినటువంటి ప్రాక్టికల్ మాట, నేను ఈ స్టేట్ కంప్లైంట్స్ అథారిటీ ఉంటుందని, ఇది నాకు ఇస్తారని నాకు తెలియదు, ఇచ్చినట్టు నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ నాకు ఒక ఆయన ఫోన్ చేసి, ఎవరైతే ఒక డిఐజీ ఫోన్ చేసిండు, కంగ్రాచులేషన్స్ సార్ అంటున్నాడు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఈయన ఎందుకు నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నా, నాకు రాలేదు, ఈయన కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నాడని నేను ఆలోచన చేసిన. ఏమొచ్చిందని కంగ్రాచులేషన్స్, డిఐజీ కదా ఆయన, మళ్ళీ నాకు చేసిన ఆయన అంటే, సార్ నేను మ్యాక్సిమం ప్రయత్నం చేసిన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్కు, నాకు రాలేదు, మీకు ఇచ్చిరు కదా అన్నాడు. అంటే స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏంది, ఇదెందుకు నాకు ఇచ్చినారు, నాకు అది తెలియదు అంతవరకు దాకా. ఇచ్చిన తర్వాత తెల్లారి పేపర్లు వచ్చే కన్నా ముందు ఈయన ప్రయత్నం చేసుకున్న అతనికి రాకుండా నాకు వచ్చిందని ఆయన నాకు ఫోన్ చేసి చెప్తే నాకు ఆ విషయం తెలిసింది. ఈయన నా అప్లికేషన్ పెట్టుకున్నాడు, కానీ నేను అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు, నాకు అది వచ్చేంత వరకు నాకు తెలియదు. ఈ వాస్తవం వేరే వాళ్ళ ద్వారా నాకు తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులను వైస్ ఛాన్సలర్లు చేసిండ్రు. కమిషన్లలో లోకాయుక్తలో ఈ మధ్య కాలంలో వేసినారు. ఈ కమిషన్లు కానీ లోకాయుక్త కానీ మిగతా అన్ని కమిషన్లు కూడా ఉంటే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండి ప్రజలకు న్యాయం జరుగుద్ది. ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పథకాలు కానీ ఏవైనా సంబంధిత నిజమైన వ్యక్తులకు చేరేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈరోజు కమిషన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వాన్ని నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ మనం కలుసుకుందాం, మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటే చర్చించుకుందాం. హాస్టల్ గురించి మాత్రం ఒక్కసారి మీ సభ్యులు చేసుకున్న తీర్మానాలని చిలకాని వెంకట్ గారి అధ్యక్షతన మనం 4-5 ముఖ్యులము. ఇందులో వెంకట్ గారు కొంతమంది పేర్లు చెప్పినారు నాకు. వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళు ఒక 5-6 బాధ్యత వేసుకొని రవీంద్రనాథ్ నేతృత్వంలో దీన్ని ఆయన 2 నెలల వ్యక్తివి ప్రత్యక్షంగా చూడడంతో పాటు ఇప్పుడు దాన్ని కార్యరూపం కూడా దాచడం ప్రముఖ పాత్ర ఉంటుంది. కాబట్టి మనం 5 కొద్ది రోజుల్లో కూర్చొని 5-6 ఎవరెవరైతే ఉన్నారో 4 గుంటలు కాకుండా 6 గుంటలను చేసి 5 ఫ్లోర్లు కట్టే మార్గం. 5 ఫ్లోర్లు కట్టడంలో కూడా దానికి ఒక మనం ప్రణాళిక రూపొందిద్దాము.
ఒక ఫ్లోర్ కట్టినప్పుడు ఎంతమందిని బాధ్యులను చేయడం ఏం చేయడం అనేది చూసేసి దాన్ని చేసేద్దాము, దాని ప్రకారము మనము చేద్దామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీరందరూ జిల్లా వ్యాప్తంగా జిల్లాకు ఒకరిద్దరు మీరు 200 మంది కాదు, జిల్లాకు బాధ్యులైనటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు వచ్చారు. నేను ఎప్పుడైనా మీ జిల్లా విజిట్ చేస్తే వెంకన్న ద్వారా మీకు డిస్ట్రిక్ట్ సెక్రటరీలకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అక్కడ మనం అందరం కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటే